రైట్, ఫైనల్గా వద్దాం. కేసీఆర్ గారు చాలా రోజులుగా అసెంబ్లీకి రావట్లేదు, రమ్మని వాళ్ళు పిలుస్తున్నారు, మాట్లాడట్లేదు పెద్దగా. రేపు సభలో మాట్లాడతారేమో, ఏం మాట్లాడతారో కూడా జనం వెయిట్ చేస్తున్నారు. అయితే కనీసం మీ పార్టీకి సరే ఫ్లోర్ లీడర్గా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉంటే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియామకం కూడా చేసుకోలేని పరిస్థితి ఏడాదిన్నరగా ఒక ప్రతిపక్ష పార్టీగా. అదే సమయంలో హరీష్ రావు గారిని కొంచెం సైడ్ చేశారు, పక్కన పెట్టారు. వరంగల్ సభకు కూడా మీరు దూరంగా ఉన్నట్లే కనిపిస్తుంది. అక్కడ కవిత, కేటీఆర్ అక్కడనే ఉంటున్నారు, కానీ మీరు పెద్దగా కనిపించలేదు. నేను కూడా వెళ్తున్నా వరంగల్ సభ ఏర్పాట్లు చూడడానికి. అట్లాంటిది ఏం లేదు. అటువంటి అనుమానాలు, అపోహలు సరే ఎవరో సోషల్ మీడియాలో ఒకరిద్దరు వాళ్ళ రేటింగ్స్ కోసమో లేకపోతే వాళ్ళ ఏమంటారు హిట్స్ కోసం కొంతమంది చేస్తూ ఉంటారు, కానీ వాటిని దేన్ని కూడా పట్టించుకోవాలి. వేర్ ఆల్ వర్కింగ్ అండర్. అంటే కొన్నిసార్లు హరీష్ రావు గారిని ట్రబుల్స్ వచ్చినప్పుడే ముందు పెడుతుంటారు, మిగిలిన టైంలో పెద్దగా పట్టించుకోరు. అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో వచ్చింది, ఏమీ లేవు. అధికార పార్టీగా కూడా వచ్చింది. అప్పుడు ఫైనల్లీ ఐ గో బై పార్టీ, ఐ గో బై మై లీడర్. వాట్ ఎవర్ దే లీడర్ డైరెక్ట్స్, వాట్ ఎవర్ ద పార్టీ డిసైడ్స్. హరీష్ రావు కేసీఆర్ గారు వస్తారా అసెంబ్లీకి, బయటకు జనంలోకి ఇక్కడ నుంచి వస్తారా? రైతోత్సవ సంబరాల తర్వాత ఎందుకు రారండి? పార్టీ అన్నప్పుడు ఒక వ్యూహం ఉంటుంది. మేము అందరం పనిచేస్తున్నామంటే ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్నాం, ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం, ఒక వ్యూహంతో పనిచేస్తున్నాం. మీరే ఇప్పుడు రోజు కేసీఆర్ గారు బయటకు వస్తే మేము మాట్లాడితేనే అరే ఆయన పని చేయనిస్తలేరు, ఏంది పోయి ఊకి ఎంబడబడుతుండ్రు అంటారు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తే ఇంత పెద్ద సీనియర్ మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, ఆయన కొన్ని రోజులు పని చేయనియారా అని మీరే అంటారు. రాకపోతే రాలేదంటారు, వస్తేనేమో ఊకి ఎంబడబడతారా అంటారు. ఇది రెండు మీరే అంటే ఎట్లండి? ఈ రైతోత్సవ వేడుకల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ముందుకు పోబోతుంది, ఏ రకంగా ఏ రకంగా వెళ్ళినా ప్రజల పక్షం, ప్రజల కోసం, తెలంగాణ మేలు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల మేలు కోసం పోతుంది. మీ కేసీఆర్ తర్వాత సెకండ్ పొజిషన్ కోసం పోటీ ఉందా మీ కుటుంబంలో, పార్టీలో? దేర్ ఇస్ నో సచ్ డిస్కషన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ పార్టీ. మాకు లక్ష్యం కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి. అందరం కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన డైరెక్షన్లో పనిచేస్తాం. మళ్ళీ మా ప్రభుత్వం రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. హరీష్ గారు, కేటీఆర్ గారు కూడా ఇదే మాట చెప్పారు, మీరు ఇదే చెప్పారు, మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం అని. గత 10 ఏళ్లలో కూడా చాలా సందర్భాల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే చర్చలు వచ్చాయి. తర్వాత ఈ మధ్య కూడా అక్కడక్కడ కేటీఆర్ సీఎం, కవిత సీఎం అంటున్నారు. ఇవన్నీ అనవసరమైన చర్చ. కేసీఆర్ ముఖ్యమంత్రి గ్యారంటీ చెప్పగలరు, 100% అధికారంలోకి వస్తే 100% కేసీఆర్ లీడర్షిప్ లోనే మేము అందరం రైట్. థ్యాంక్ యూ హరీష్ గారు, మొత్తానికి చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు మీరు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నది లక్ష్యమని 2 రోజుల క్రితం కేటీఆర్ గారు కూడా నాతో ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా అదే మాట మీద ఉన్నారు. తమ కుటుంబ సభ్యుల్లో కూడా ఎలాంటి విభేదాలు లేవు, 2వ స్థానం కోసం పోటీయే లేదని కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఇది రజతోత్సవ వేళ, బీఆర్ఎస్ రజతోత్సవం రేపు జరగబోతుంది. ఈ సందర్భంగా హరీష్ రావు గారు పార్టీకి సంబంధించి చాలా అంశాలను మనకు క్లారిటీగా వివరించారు. భవిష్యత్తులో కూడా ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాటం ఈ రకంగానే ముందుకు పోతుందని చెప్తున్నారు.